కేవలం ఒక హీరోయిన్ పాత్రలాగే కాకుండా ఈ చిత్రానికి నిజంగా తన వాయిస్ అయితేనేవ్వండి, తను యాక్ట్ చేసిన విధానం అయితేనేవ్వండి, ఎందుకంటే నాన్నకు ప్రేమతో అనే చిత్రంలో ప్రధాన పాత్ర తండ్రిగానే ఉంటుందండి. కానీ మా అందరితో పాటు ఈక్వల్గా కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడారు. ఎందుకంటే ఆ అమ్మాయి పడిన కష్టం అంత ఉంది. నిజంగా ఈ చిత్రానికి కేవలం ఒక హీరోయిన్గానే కాకుండా ఒక అద్భుతమైన నటిగా తను నటించి తన వాయిస్ అందించి ఈరోజు ఈ చిత్రానికి సక్సెస్కి ఒక మేజర్ కారణమైన రకుల్ ప్రీత్ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బట్ ఇందాక తను మాట్లాడుతూ ఒక మాట అంది, ఈ సినిమాకి మూల స్తంభాలు మేమని. బట్ ఆ మాట కరెక్ట్ కాదండి. ఒక చిన్న పిల్లాడు కొత్తగా ఒక ప్రపంచంలోకి వచ్చినప్పుడు దారెటు వెళ్ళాలి, ఎలా నడవాలి ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తల్లి, తండ్రి, తాతయ్య, నాయనమ్మ వీళ్ళు అనేవాళ్ళు ఎంత ముఖ్యమో ఈ చిత్రానికి నేను ఒక చిన్న పిల్లాడిగానే వచ్చానండి. 4 మూల స్తంభాలు మా జగపతి బాబు గారు, మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా సుకుమార్ గారు, మా భగోల్ ప్రసాద్ గారు. ఈ చిత్రానికి మూల స్తంభాలు వాళ్ళు. నా 25వ చిత్రానికి నాన్నకు ప్రేమతో అనే టైటిల్ పెట్టినప్పుడు ఎవరు నాన్న, ఎందుకంటే సినిమా టైటిల్ ఆ తండ్రి మీదే ఉంది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు అని అనుకున్నప్పుడు ఒకలాగుండింది, చిత్రం చూసినప్పుడు ఇంకోలాగుండింది. కొన్ని వేల లక్షల తండ్రుల మొహాన్ని ఆ మొహంలో ఆయన నింపుకొని ఈరోజు ఈ నాన్నకు ప్రేమతో అనే టైటిల్కి ఊపిరిపోసిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిది. థ్యాంక్స్ అ లాట్ సార్ for being an amazing father for this film, not only for the film, for being an amazing father to all of us. Love you. Thank you, thanks a lot, thank you. మొన్న అంటే టీజర్ 30 సెకండ్స్ అన్నావు, ఇప్పుడు ట్రైలర్ 2 నిమిషాలు ఉంది. చెప్పేయి. చెప్పగలిగినంత చెప్తా. వినరా సోదర మన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. భూమి మీద బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది.